నుండి ఆత్మ చదవండి, పై నుండి ఆత్మ దిగి వచ్చు వరకు నగరి విడువబడును, పట్టణము పాడైపోవును. పై నుండి ఆత్మ దిగి వచ్చు వరకు నగరి విడువబడును, పట్టణము. పై నుండి ఆత్మ దిగి రావాలి. చెప్పండి, అందరు నోటితో చెప్పండి మాట, గట్టిగా చెప్పండి. పై నుండి ఆత్మ దిగి రావాలి. పై నుండి ఆత్మ దిగి వచ్చే వరకు నగరి విడువబడును. ఆత్మ దేవుడు మనలను విడిచిపెడితే, కుటుంబాన్ని విడిచిపెడితే, వ్యక్తిగత జీవితాన్ని విడిచిపెడితే, సంఘాన్ని దేవుడు విడిచిపెట్టి వేస్తే ఎలా ఉంటుందో తెలుసా? చాలా మందికి నిదానం ఆస్తులున్నాయి, ఆత్మ లేదు. ఆస్తులున్నాయి కానీ ఆత్మ లేదండి. ఆస్తులున్నాయి కానీ ఆత్మ లేదు. సాధు సుందర సింగ్ తీసుకెళ్ళి వారి నాన్నగారు తాతగారు రా ఓపెన్ చేయి. అండర్ గ్రౌండ్ లో ఒక చీకటి గదిలో తలుపులు తీశారు. ఈగ చిగేలు అన్ని వజ్రాలు, వైడూర్యాలు, నగలు, ఎండి బంగారా, నీ తరతరాలు నీ పిల్లలు అనుభవించగలిగిన ఆస్తి యేసుప్రభువు విడిచిపెట్టే నీకు ఇస్తాను. నవ్వుతున్నాడు సాధు. ఏంటిరా నవ్వుతున్నావు? నా ఆత్మకు కావలసిన అవసరతల్లో ఈ ఆస్తి ఒక్కటి కూడా తీర్చలేదు, నాకు అక్కలేదు, మీరు ఉంచుకుంటారు. ప్రభు సేవ కొరకే చేశారు. ఈనాడు మనుషులకి ఆస్తి 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 ఆస్తి, ఆత్మ లేదండి. నిత్యము ఆలోచన ఆస్తి ఆస్తి ఆస్తి, ఎలా సంపాదిద్దామా? మోసమైనా పర్లేదు, అన్యాయమైనా పర్లేదు, అక్రమమైనా పర్లేదు, వంకరత్వమైనా పర్లేదు, అడ్డదారైనా పర్లేదు, వడ్డీ అయినా పర్వాలేదు.